మనకు మిత్ ఏమున్నదంటే ఇప్పుడు ప్రపంచంలో మొత్తం అన్ని సైడ్లు చేస్తే మనం ఇండియాలో ఆర్ ఏషియన్ సబ్ కాంటినెంటల్లో ఇది ఒక శాపము అనుకుని ఇంత ముందుకు అర్థం చేసుకుంటారో ఒక పద్ధతి జరుగుతున్నది మన ఇండియాలో ఎస్పెషలీ. ఇది తప్పు. ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. ఇది మన చేతిలో ఈ కీ పెడితే, చెప్పలు పెడితే, ఏదో ఒకటి మెటల్ పెడితే స్టాప్ అయిపోతుందేమో అనుకుంటున్నారో అది తప్పు. అది అట్లా కాదు. యూజువలీ ఈ మూర్ఛ వ్యాధి ఏముంటుందో వచ్చేదే మనకు 1 నిమిషము 1.5 నిమిషం వచ్చేస్తుంది. 90% ఈ ఎపిసోడ్స్ ఏముంటాయో మనకు ఆటోమేటికలీ స్టాప్ అయిపోతాయి. దానిలో మీరు పెట్టో ముందుకే అది స్టాప్ అయిపోవచ్చు, పెట్టో టైంలో కోఇన్సిడెన్స్లు స్టాప్ అయిపోవచ్చు. సో మీరు పెట్టిన గురించి ఇది స్టాప్ అయిపోయింది అనుకోది తప్పు. సో దీనిలో ఎట్లా ఉంటుందంటే అది ఏం పెట్టకుండా మీరు యాజ్ సూన్ యాజ్ యూ సీ ఎ పేషెంట్, ఇప్పుడు పేషెంట్ చూస్తారు కదా, మీరు ఏం చేయకుండా పేషెంట్ని టర్న్ చేసి వన్ సైడు. టర్న్ ఎందుకు చేయాలంటే ఆ పేషెంట్ అన్కాన్షియస్ ఉంటుంది, స్ప్రా ఉండదు. అండ్ దెన్ మొత్తం ఈ జలుబు ఏం కలెక్ట్ అయిపోతుందో నోరులో అది మన లంగ్స్లు పోవచ్చు. సో అది పోకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే పేషెంట్ని టర్న్ చేసి బయట వచ్చేసేలాగా చేయాలి, జలుబు బయట వచ్చేసేలాగా చేయాలి. అండ్ దెన్ సెకండ్ థింగ్, ఆ పేషెంట్లో నోరులో ఏం పెట్టొద్దు, మెటల్లో, చెప్పల్లో ఆర్ అది వేరేది ఏం పెట్టొద్దు. అయితే మీకు ఆస్పద ఉంటే బట్టె పెట్టవచ్చు, ఎందుకంటే నాలుగు కొరకోకుండా చూసుకోవడానికి బట్టె పెట్టవచ్చు. సింపుల్. పక్కన ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఆ షార్ప్ ఆబ్జెక్ట్స్ తీసి పక్కన పెట్టాలి. 1.5 మినిట్స్లో ఆ స్పృహ తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత తొందరగా తీసుకుపోయి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.